నామమునకు మహిమ ఈ సమయంకై పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుండి సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథం ప్రోవెర్బ్స్ చాప్టర్ 28 వర్డ్స్ బిగినింగ్. ఎవడనూ తరుముకుండానే దుష్టుడు పారిపోను, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. మరొకసారి, ఎవడనూ తరుముకుండానే దుష్టుడు పారిపోవును, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసి ప్రభు సహాయాన్ని కోరుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మహోన్నతుడా, మహాఘనుడా, వేల్పుల్లో మహోన్నతుడా, మీ ఘనమైన నామను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించున్నాం. మా జీవితంలో ప్రభా మరొక సమయాన్ని మాకు ఇచ్చి మీ అనుమతితో ప్రభా ఈ లోకంలో జీవించుటకు సహాయం చేస్తున్న దేవ స్తోత్రం. వాక్యమైన తండ్రి, మీరే మాతో మాట్లాడమని, అల్పుడను దీనుడను బలహీనును నన్ను బలపరచమని, నా నోటిని మీ బోరగా వాడమని ప్రభా, మీ కారు నిప్పును నా పెదవులకు తగిలించి శ్రేష్టమైన మాటలు, రుచికరమైన మాటలు అందించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, చదవబడిన లేఖనం మనం రచించినటువంటి సామెతల గ్రంథంలో నుండి మనం విన్నాం. నీతిమంతులు సింహములే ధైర్యంగా నుందురు అనేటువంటి మాట చాలా విశేషమైనటువంటి మాట. ఇది నాలో తరచుగా వాడబడుతున్నటువంటి పదము ధైర్యం కోల్పోట లేదా ధైర్యం లేకపోవడం. ధైర్యం అనేది జీవితంలో చాలా అవసరం. ఎందుకనగా సమస్యలను ఎదుర్కొన్నట్లో ధైర్యం కావాలను, సాహస కార్యాలు చేయటంలో ధైర్యం కావాలను, ప్రాముఖ్యంగా క్రైస్తవులు ప్రభు కొరకు బలమైన పరిచర్య చేయుటకు ధైర్యం కావాలను, ఈ నిందలు మోపుచున్న మనుషుల మధ్య నుండి వాడిగల వేడిగల బాణాలు వేయుచున్నటువంటి శత్రువుల చేతిలో నుండి ధైర్యం కావాలను, మరి ముఖ్యంగా సాతాను యొక్క కీర్తుల నుండి తప్పించబడటానికి ధైర్యం కావాలి. కాబట్టి ధైర్యం అనేది క్రైస్తవ జీవితానికి ఒక ఆయుధం లాంటిది. కాబట్టి ధైర్యం గురించి బైబిల్లో ఒక చక్కని పోలికను ఇక్కడ తెలియజేస్తూ, నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు అన్నారు. సింహం గురించి మనము ఆలోచన చేసినట్లయితే మృగములన్నిటిలో ధైర్యము గలది సింహం. ఒక విధంగా ఆ అడవికి రాజు లాంటిది. అడవిలోని జంతువులన్నిటికీ రాజుగా భావించవచ్చు. మరో జీవిని జయించుటకు గర్జించు శబ్దము, భయంకరమైనటువంటి శబ్దాన్ని కలిగినటువంటి జంతువు. ఒక విధంగా అడవిని వణికించేటువంటి ధ్వని కూడా చేయనటువంటి జంతువు సింహం. కాబట్టి పిల్లరా, సింహము చాలా బలమైనది, సింహము చాలా ధైర్యముగా ఉన్నదని బైబిల్ సెలవిస్తున్నది. కాబట్టి ఒక క్రైస్తవుడు దేని పోలికలోనికి వచ్చినాడంటే సింహము పోలికలోనికి వచ్చి ఉన్నాడు. ఒక విశ్వాసి నీతిమంతుడుగా ఎలా తీర్చబడును మనకు తెలిసినటువంటి సంగతే. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా విశ్వాసం ఉంచుట వలన ప్రతి విశ్వాసి నీతిమంతులుగా తీర్చబలగడు. కాబట్టి నీతిమంతుడు నీతిమంతుగానే జీవించాలి. సింహముగానే జీవిస్తుంది ప్రియులారా. సింహము తన పరిస్థితి కోల్పోయినను, తన ఆయుష్ కోల్పోయినను, తన యొక్క శక్తిని కోల్పోయినను అది గడ్డి మేసేటువంటి పరిస్థితికి రాదు. సింహంకి ఎప్పుడు అది మాంసాహారాన్ని ఎక్కువగా వేటాడును. ఆ సింహం దానికి ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ని ఎప్పుడు కూడా తగ్గించుకున్నదు. అనగా నీతిహీనమైనటువంటి పని చేయటానికి ఇష్టపడదు. కాబట్టి క్రైస్తవుడు కూడా నీతిమంతంగానే జీవించాలి, నీతి ప్రణాళికల్లోనే జీవించడానికి ప్రయత్నం చేయాలి, నీతివంతమైన జీవితాన్ని ఎన్నుకునాలి. కాబట్టి ఈ లోకంలో మనం జీవించడానికి అనగా క్రైస్తవులు జీవించడానికి నాణ్యమైన పద్ధతులు బైబిల్ గ్రంథం ఎన్నో రీతిలుగా మనల్ని హెచ్చరిస్తున్నది. నీతిమంతుడు నీతిమంతుడిగానే జీవించాలి, సేవకుడు సేవకుడిగానే జీవించాలి, విశ్వాసిగానే జీవించాలి. ఇది న్యాయం, ఇది దేవుని మర్యాద. ఒక విధంగా చెప్పాలంటే
లోక మర్యాదలు వేరు ప్రియులారా, దేవుని మర్యాదలు వేరు. దేవుని మర్యాద ఏమనగా నీతిమంతుడు నీతిమంతుడిగా ఉండాలి, సేవకుడు సేవకుడుగా పనిచేయాలి, విశ్వాసి విశ్వాసిగా జీవించాలి. ఇది దేవుని మర్యాద. అలా చేయలేదంటే యు ఆర్ నెగ్లెక్టెడ్ బై గాడ్. మనము దేవునికి అశ్రద్ధ చేసేవారంగా ఉంటాము, దేవుని మర్యాద ఇచ్చేవారంగా కూడా ఉండము. కాబట్టి మనము దేవుని యొక్క కార్యాలు ధైర్యం కలిగి ఉండాలి. ధైర్యం ఎలా వచ్చును మనము చూద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు ధైర్యం, ఈ లోకంలో జీవించడానికి వాక్యాన్ని బట్టి ధైర్యం, ఆయన బట్టే మనకు ఆధారం, ఆయన బట్టే మనకు అంత అనుకూలమైన పరిస్థితి. ఎఫెసీయులు రాసిన పుస్తకంలోనండి 3వ అధ్యాయము 12వ వచనం మనం గమనించిన యెడల అపొస్తలుడైన పౌలు రాసినటువంటి ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. 3:12. మనము ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశము ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నది. ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రదేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నదనే మాట మనం చూస్తున్నాం ఎఫెసీ 3:12 ప్రకారం. కాబట్టి ప్రియమైన వారలారా, విశ్వాసమును బట్టి సంపూర్ణంగా ఆయన మీద మనం ఆనుకునే ఎడల మనకు ధైర్యం కలుగుతుంది. అవును, మనకు చాలిన వాడనియు తగిన వాడనియు, మనల్ని అన్ని విషయంలో నుండి విడిపించగలవాడనియు, మనం అన్ని విషయంలో బలపరచగలవాడనియు మనకు ఒక గొప్ప ధైర్యం ఆయన బట్టి మనకు తెలియజేస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే, దావీదులో గొప్ప ధైర్యం ఎలా వచ్చింది? ఆజానుబాహుడైనటువంటి యుద్ధ వీరుణ్ణి జయించడానికి దావీదు సిద్ధపడినాడంటే, బాలుడైనటువంటి దావీదు, ఆయనలో ఉన్న విశ్వాసం చాలా బలమైనది, ఆయనలో ఉన్న విశ్వాసము హద్దులు లేనిది. నేను ఆ కార్యమును చేయగలను, నా శత్రువుని జయించగలను, జీవము గల దేవుని నామంలో నేను వెళ్తున్నాను అన్నటువంటి మాట ఆ విశ్వాస సంబంధమైనటువంటి ఆసక్తిని, విశ్వాస సంబంధమైనటువంటి ఆ గుణాన్ని తెలియజేస్తుందండి. అవునా కాదా? సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45లో మనం చూస్తున్నాం ఆ మాటను. కాబట్టి మంచి విశ్వాసం కలిగినటువంటి దావీదు క్రైస్తవ జీవితానికి తగినవాడు. మంచి విశ్వాస జీవితం కలిగినటువంటి దావీదు దేవుని చేత మెప్పు పొందినవాడు. మంచి విశ్వాసం కలిగినటువంటి దావీదు అన్ని విషయంలో జయించిన వాడు, విజయశాలిగా ఉంటున్నాడు కదా. కావున నా హృదయానుసారమైనటువంటి వాడు అని గొప్ప సాక్ష్యాన్ని పొందాడు బికాజ్ ఆఫ్ ఫెయిత్. అదేవిధంగా యెహోషువ గ్రంథంలో మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 11 నుండి 14 వచనంలో రాహాబులోని యొక్క గొప్ప విశ్వాసం కూడా, ఒక స్త్రీలో ఇలాంటి పోరాట పటిమ, ఇలాంటి గొప్ప విశ్వాసం రావటం చాలా అరుదు ప్రియులారా. స్త్రీలు బలహీన ఘటనగా ఉంటారు, కానీ ఈ రాహాబు అనేటువంటి స్త్రీలో గొప్ప విశ్వాసాన్ని మనం చూస్తున్నాం. నిజంగా ఆమె చేసినటువంటి కార్యం చాలా సాహసోపేతమైన కార్యం కదా, ప్రాణాపాయం ఒక విధంగా చెప్పాలంటే. మరి రాజునకు కూడా భయపడలేదు, అక్కడ ఉన్నటువంటి వచ్చే శిక్షకు కూడా భయపడకుండా దేవుని బిడ్డలకు ఆశ్రయం కలిగించింది. ఆమె విశ్వాసం ఆమెను రక్షించింది, ఆమె కుటుంబాన్ని రక్షించబడింది. ప్రభు నామను బట్టి ఆమె గొప్ప ధైర్యవంతురాలైంది పిల్లలు, గొప్ప ధైర్యవంతురాలైంది. అవునయ్యా, మీరు నిజంగా మరలా వస్తారని నాకు తెలుసు, దాని కొరకే నేను ఎంత త్యాగం చేశాను, ఎంత విశ్వాసం కలిగి ఉన్నానటువంటి విషయాలు. కాబట్టి ప్రియులారా, విశ్వాసాన్ని బట్టి మనం ధైర్యంగా ఉంటామని దావీదు విషయంలో చూసాం, రాహాబు విషయంలో చూసాం. రాజులు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 22-24లో చూసినట్లయితే ఏలియాలో ఒక తెగింపు కలిగిన విశ్వాసం చూస్తున్నాం, సాహసం వచ్చింది ఆయనలో. ఎంత అండి ఇది! ఒక ప్రక్క 850 మంది అబద్ధ ప్రవక్తులు, అబద్ధ దేవతలు అనబడేటువంటి వారు, అన్య దేవతలు అనబడేవారు. ఒక విధంగా చెప్పాలంటే శత్రువులుగా ఉన్నారు వీరందరూ కూడా. ఒక దైవజనుడికి ఒకే ఒక్క వ్యక్తి, అయా నీ పక్షాన్ని నేను ఒక్కడనే నిలబడ్డాను. వారందరూ చాలా ఎక్కువగా ఉన్నారు. వీళ్ళ అవకాశం కూడా వాళ్ళకేస్తాడు ఏలియా. చాలా చక్కనటువంటి అనుభవం, చాలా చక్కగా ఉంటుంది ఆ మాట. మీరు అనేకులుగా ఉన్నారు కాబట్టి
ఆ ఆపర్చునిటీ ఏందో ముందుగానే మీరే తీసుకోనండి, నాకు అక్కర్లేని తర్వాత తీసుకుంటానని అన్నాడు పిల్లలు. చూడండి ఎంత మంచి ఉద్దేశ్యం కలిగినటువంటి ఏలియా. రాజులు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయము 22వ వచనంలో అంటున్నాడు, అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను, అయితే బయలకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. 50 మంది బయలు ప్రవక్తలే 450, మిగిలిన వారు ఒక 400, టోటల్ గా అక్కడ 850 మంది ప్రవక్తలుగా పిలువబడేటువంటి వారు ఉన్నారని మనం చూస్తున్నాం. అప్పుడు ఏలి అంటున్నాడు 25వ వచనంలో, బయలు ప్రవక్తలను పిలిచి, మీరు అనేకులై ఉన్నారు. యాక్చువల్ గా ఏలి అక్కడ భయపడాలి. ఏలి అక్కడ అంత సాహసమైనటువంటి కార్యం చేయడానికి అసలు ఆస్కారం లేదు ప్రియులారా. నిజంగా ప్రతికూల పరిస్థితుల్లో అనుకూల పరిస్థితులుగా మార్చువాడు దేవుడి విశ్వాసాన్ని బట్టి. ఎంత గొప్ప కార్యం అండి అక్కడ కదా. ఎంత గొప్ప కార్యం అంటున్నాడు, మీరు అనేకులై ఉన్నారు కనుక మీరే మొదట ఒక ఎద్దును కోరుకొని సిద్ధము చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడం అంటున్నాడు. ప్రార్థన చేయడం ఎంత గొప్ప విశేషమైనటువంటి మాట ప్రియులరా. ఇలాంటి ధైర్యం ఎలా వచ్చింది ఏలియాకి? ఇలాంటి యాటిట్యూడ్ ఎలా కనుగొన్నాడు ఏలియా కదండి? అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను ఒక్కడనే ఉన్నాను. 38లో అంటున్నాడు, ఆయన చేసిన ప్రార్థన ఏమంటున్నాడు తెలుసా? 37లో అంటున్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవైన నీవే దేవుడవై ఉన్నావు. ఇది ధైర్యం కలిగిన మాట. నీవే దేవుడవై ఉన్నావు, నీ వారి హృదయములను నీ తట్టు తిరుగు చేయదవని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. ఎంత ఫెయిత్ తో చేస్తున్నాడండి ప్రార్థన. విశ్వాసం ద్వారా ఎంత ధైర్యాన్ని రాబట్టుకోగలిగాడండి. ఏలియా ఒక్కడు, ఎదుట 850 మంది వారి ఆయన మీద ప్రయోగించబడిన వారు, ఇంకా వారికి సపోర్ట్ గా ఉన్నటువంటి ప్రజలందరూ మనకు తెలియదు కానీ ఈయన ఒకే ఒక్కడిగా మిగిలి ఉన్నాడు పిల్లలు. ఒక్కడైతే చూడండి ఏం చేసి ఉన్నాడు, ఆ 850 మందిని ఓడించాడు. అక్కడ ఉన్నట్టు వారిని అందరినీ కూడా ఎవరిని పోనీయలేదు, అబద్ధ ప్రవక్తలైనటువంటి వారిని. 40వ వచనంలో మనం చూస్తే, అప్పుడు ఏలియా ఒకరినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనరి. ఏలియా కిషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించను. దేవుడు ఎంత సాహసమైన కార్యం చేశాడండి. ప్రియమైన వాళ్ళారా, నీ పట్ల నా పట్ల దేవుడు చేస్తాడంటే ఆయన మీద కంప్లీట్ గా భారం పెట్టాలా. ఏ రోజు లాంటి విశ్వాసం కానీ, సద్దుకయ్యల విశ్వాసం కానీ, పరిసయ్యుల విశ్వాసం కానీ మనకు పనికి రాదు. శాస్త్రుల విశ్వాసం కానీ ఏ రోజు కూడా ఒక ప్రక్కన సొలోమి నాట్యం చూస్తున్నాడు, ఒక ప్రక్కన యేసు క్రీస్తు వారిని చూస్తున్నాడు కదా. 2 sides. యాక్చువల్ గా క్రైస్తవుల యొక్క జీవితాలు, క్రైస్తవుల యొక్క విశ్వాసం ఎలా ఉంటుందంటే ఆఫ్ వరల్డ్ థింగ్స్, ఆఫ్ గాడ్ థింగ్స్ లాగా ఉంటుంది. సగం అటు సగం ఇటు కదా ప్రియులారా. కావున చాలా చక్కని మాట ఉంటుంది రోమిలికి రాసిన పుస్తకంలో నుండి 12వ అధ్యాయంలో, ఈ లోక మర్యాదను అనుసరిస్తే మనం విశ్వాసంలో రాలేమండి. రోమిలి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో అంటున్నాడు 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మనస్సు మారాలి. మెయిన్ విశ్వాసం రావాలంటే మనస్సు మారాలి. దేవుడు ఉన్నాడని నమ్మాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని కార్యాలు చూడాలి, దేవునితో సహవాసం చేసేటట్లు మనసంతా మారిపోవాలి. అప్పుడు ఉత్తమమైనది ఏందో తెలుసుకుంటావు, అనుకూలమైనది ఏందో తెలుసుకుంటావు, సంపూర్ణమైనది ఏందో తెలుసుకుని హృదయంలో ఒక స్థిరమైనటువంటి మనస్సును ఏర్పరచుకుంటావు. దాని వలన కార్యాలు జరుగుతాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ప్రభు బిడ్డలకి ప్రభు ఎప్పుడు ధైర్యాన్ని ఇస్తాడండి. ఎప్పుడు బలపరుస్తూ ఉంటాడు. ఆయన ఆపత్కాలమందు నమ్ముకోదగిన సహాయకుడు కదా. ఆయన అనుదినము మన భారము భరించుచున్నవాడు కదా. ఈ మాటలు ఎంత చక్కగా ఉంటాయండి. కీర్తన 20లో అంటున్నాడు,
ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక. చూడండి ఎంత ధైర్యం కలిగిన మాట అండి ఇది. ఏమండి? ధైర్యం కలిగిన మాట. నా దీపం వెలిగించువాడు నీవే అంటున్నాడు. ఇటువంటి మాటలు ఉన్నప్పుడు ఎంత ధైర్యం రావాలండి మనకి? ఎంత ధైర్యం రావాలి? నా పాదముల చోటు విశాలపరిచితివి, నా చీలమండలు బెనకలేదని మరొక వాక్యాన్ని 18వ వచనం 36వ వచనంలో చూడొచ్చు. 18వ అధ్యాయం 36వ వచనం. నా పాదములకు చోటు విశాలపరిచితివి. ఇంకంతకంటే చాలా చక్కని శ్రేష్టమైనటువంటి మాట. ఏ అపాయము రానీయకుండా కాపాడుతాడని 23వ కీర్తన Psalms 23 అంటున్నాడు. 5 వర్డ్స్ 5లో నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచుదు. ఇదెంత ధైర్యం కలిగిన మాట అండి. నా శత్రువులు ఎదుట, ఇది చాలా అసమాన కార్యం కదా. శత్రువులను చూస్తే కనీసం మంచినీళ్ళు ఎవరే, శత్రువుని చూస్తే హాయ్ అని కూడా పలకరించరే. మరి అటువంటిది దావీదు గారి ఇలా మాట్లాడుతున్నాడు. నా శత్రువులు ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరుస్తున్నావు అంటున్నాడు. ఏంటి ఇదెంత గొప్ప విశ్వాసం అండి. దావీదు జీవితంలో నెరవేరలేదా? ఫిలిస్తీ దేశానికి వెళ్ళినప్పుడు అబీమెలెకు రాజు దావీదును ఆహ్వానించి ఆహారం పెట్టలేదా ప్రియులారా? తెలుసు, దావీదుకు తెలుసు కాబట్టి కృతజ్ఞత కలిగిన మాటలు మాట్లాడుతున్నాడు. నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించదును, నీ ఆశ్చర్య కార్యములు వివరింతునని అంటున్నాడు. కీర్తన 26:6 అంటున్నాడు. ఎంత చక్కని విశ్వాస కలిగినటువంటి మాటలండి. ఎంత గొప్ప ఆదరణ కలిగిన మాటలు. మన విశ్వాస జీవితంలో ముందుకు నడచడానికి ప్రభువే మనకు ఆధారం, ప్రభు వాక్యమే మనకు ధైర్యం. అదే మనల్ని నడిపించినది. మనం ఏం చేయాలన్నా ప్రభు ఇచ్చినటువంటి ఆత్మను బట్టి బలపడతామండి. అవును, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం విశ్వాసాన్ని పొందుకుంటామని మనం గమనించున్నాం. రెండవదిగా ప్రభు రక్తం ద్వారా కూడా మనము బలంగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. చూడండి అన్నమాట. హెబ్రీయులు రాసిన పుస్తకం 10:20లో మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథంలో హెబ్రీ పుస్తకం 10:20లో మనం చూద్దాం. అంటున్నది ఒక మాట. 19 సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము, ఆయన రక్తం మన పరిశుద్ధ స్థలం నందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను. ఇక్కడ ఏముంటుందండి? ధైర్యం ఉంది. ఎలా? ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా. మానవుడు తన పాపం వలన అధైర్యాన్ని కలిగి ఉంటున్నాడు. అదే కదండి. తప్పు చేసిన వాడు ఎప్పుడైనా భయపడతాడు, ఎక్కడైనా భయపడతాడు కదా. ఈ ఉదయకాల సమయంలో ఒకరు వస్తే నేను మాట్లాడాను. సపోజ్ కోర్టులోకి వెళ్తాడు ఒక వ్యక్తిని కోర్టులోకి తీసుకెళ్తే జడ్జి ముందు అట్టహాసముగా, దర్భాటముగా, ధైర్యంగా నిలబడతాడు ఆ వ్యక్తి, లేదా తల వంచుకుని చేతులు కట్టుకుని విమ్రుడై సిగ్గుపడి కిన్నుడై ఉంటాడండి. ప్రియులారా, చూడండి ఎలా ఉంటాడు. తప్పు చేసిన వాడు భయపడతాడు, తప్పు చేసిన వాడు తల వంచుకుంటాడు. అయితే తప్పు చేయని వాడు తల వంచడు. కాబట్టి మానవుడు తన పాపం వలన తల దించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. తల దించుకునే పరిస్థితి. అతిక్రమం వలన అధైర్యాన్ని మూటగట్టుకుంటున్నాడు. అతిక్రమం వలన పాపాన్ని మూటగట్టుకుంటున్నాడు. అతిక్రమం వల్ల చేరవలసిన గమ్యాన్ని చేరుకోలేకపోతున్నాడు. అతిక్రమం వలన పొందవలసిన రక్షణను పొందలేక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి మానవుడు వీళ్ళారా, తన బలాన్ని కోల్పోతున్నాడు, తన టైంను కోల్పోతున్నాడు, తన ధైర్యాన్ని కోల్పోతున్నాడు. మానవుడు ఎంత బలహీనుడు అర్థం చేసుకోండి. మేమేదో పెద్ద బలవంతులం, వీరులం, శూరులు అంటాం కానీ మనం ఏ పాటి వారం? మొన్న రాజ్పాల్ గారు యోబు గ్రంథంలో నుండి శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నాం. యోబు గ్రంథంలో మానవుని యొక్క జీవితం గురించి మాట్లాడుతుంటే, మానవుని యొక్క జీవితం నీడ లాంటిది, మానవుని యొక్క జీవితం ఆవిరి లాంటిది, మానవుని యొక్క జీవితం పువ్వు లాంటిది. ఇవి ఏవి కూడా శాశ్వతమైనవి కాదు, జస్ట్ టెంపరరీ థింగ్స్. కాబట్టి మానవుని యొక్క జీవితం ఎంత, మానవుని యొక్క కథా కమిషన్ ఎంత పిల్లలు. కాబట్టి మానవుడు తన పాపం వలన సమస్త ఆదరణ పోగొట్టుకుంటున్నాడు, ధైర్యాన్ని పోగొట్టుకుంటున్నాడు. తప్పు చేస్తే అంతేగా ధైర్యం ఉంటుందా?
తప్పు చేసినటువంటి వ్యక్తి ఎప్పుడు అధైర్యాన్ని కోల్పోతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనకైతే ఒక చక్కని ధైర్యం కలిగి ఉంది. అదేమనగా యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తామండి. పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తాం. ఇది ఎవరికి లేని ధైర్యం, ఇది ఎవరికి లేని అవకాశం, ఇది ఎవరికి లేని ఆపర్చునిటీ. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా క్రైస్తవులకు కలుగుతున్నటువంటి గొప్ప ధైర్యం. పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం వలన ఇశ్రాయేలుకు ధైర్యం కలిగింది. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం వల్ల మనకు గొప్ప విడుదల, విమోచన కలిగిన పరిశుద్ధ స్థలం కలిగింది. అవునా కాదు? ఎస్. ఆ దినమున పస్కా గొర్రెపిల్ల రక్తం ఇశ్రాయేలుకు ధైర్యాన్ని ఇచ్చింది. బికాజ్ వారింట్లో ఎవరు చనిపోలేదు, వారింట్లో వధ జరగలేదు, వారింట్లో రక్తపాతం జరగలేదు, వారింట్లో కలకలం లేదు. ప్రియులారా, సమాధానంగా సేఫ్టీగా ఉన్నారు. వీళ్ళు ఐగుప్తులందరూ కూడా అధైర్యపడిపోయారు. వీరు ధైర్యంగా ఉన్నారు, వారు అధైర్యంగా ఉన్నారు. చూడండి, వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఐగుప్తులు అధైర్యానికి గురయ్యారు, దేవుని బిడ్డలు ధైర్యంగా మూటాముళ్ళ సర్దుకుని ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. ఎంత గొప్ప వ్యత్యాసం ప్రియులారా. పస్కా గొర్రెపిల్ల రక్తం ఇశ్రాయేలుకు ఆ దినాన గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది, నడిపించడానికి సిద్ధపరిచింది. ఈ దినాన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తం మనకు చక్కని శుభప్రదక్షమైన నిరీక్షణ కలిగిన ప్రయాణానికి సిద్ధపరుస్తుంది. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రియమైన వాళ్ళను, ప్రభు రక్తం ద్వారా మనకి గొప్ప ధైర్యం కలిగినట్లుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మరొక లేఖనాన్ని మనం గమనిద్దాం. మనస్సాక్షి ద్వారా కూడా చక్కని ధైర్యం ఉంటుందండి. మనస్సాక్షి ద్వారా చక్కని ధైర్యం ఉంటుంది. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనాన్ని చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము. చాలా గొప్ప మంచి వాక్యం అండి ఇది మనం నోట్ చేసుకోవాలి. మన మనస్సాక్షి పరిశుద్ధంగా ఉన్న ఎడల మనము కలవరం చెందమని గొప్ప క్లారిఫికేషన్తో కూడిన వాక్యం మనం హెచ్చరిస్తుంది. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల. నిజంగా ఎంత చక్కని మాట అండి. సీక్ అవర్ సెల్ఫ్ అని మనం ఆరాధనలో మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎల్లప్పుడూ కూడా మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన, సెల్ఫ్ ఎగ్జామిన్ క్రిస్టియన్ లైఫ్ కి చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి మన హృదయం మన మీద దోషం చేయకపోతే, మన హృదయం మన మీద ఒక చక్కని సాక్ష్యం ఇస్తే, అది దేవుని ఎదుట ధైర్యంగా మనల్ని నిలబెడుతుంది. చాలా చక్కనటువంటి మాట ప్రియులారా. కాబట్టి అపొస్తలుల కార్యం 24:16 కూడా ఒక మాట చూద్దామండి. అపొస్తలుల కార్యంలో కూడా ఈ సమయంకై చక్కని మాటను కూడా మనం, వారు ఎలా ధైర్యంగా ఉన్నారు అనేటువంటి మాట ఒకటి మనం ఈ వెనుకటిలో ఈ సమయంలో మనం చూద్దాం. అపొస్తలుల కార్యం 24వ అధ్యాయము 16వ వచనములు అంటున్నాడు, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షికి నిర్దోషమైనదిగా ఉండనట్లు అభ్యాసము చేసుకుంటున్నాను అంటున్నాడు కదా. ఈ మాట చూడండి ఎంత బాగుంది. ఈ విధమున అనగా పైన కొన్ని విషయాలు వాక్యాలు మనం చదివితే ఆ రిఫరెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది. ఆ చదివిన తర్వాత అంటున్నాడు, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షికి నిర్దోషమైనదిగా ఉండనట్లు అభ్యాసం చేసుకుంటున్నాను. క్రైస్తవుడు ఈ విధానంలో ప్రయాణం చేయాలి. క్రైస్తవుడు ఈ వాక్యమును పట్టుకోవాలి. రేపటి దినమున దేవుని ఎడల, ఇక్కడ మనుష్యుల ఎడల ఎల్లప్పుడూ ఆల్వేస్ మన మనస్సాక్షికి నిర్దోషమైనదిగా ఉండాలి. దోషం లేకుండా ఉండాలి, నింద లేకుండా ఉండాలి ప్రియులారా కదా. నింద లేనప్పుడే కదా అబ్రహాంతో కాన్వెంట్ చేసింది ప్రభు అయినటువంటి దేవుడు. అబ్రహాం, నువ్వు నింద లేని వాడిగా ఉన్నాడు. జెనసిస్ చాప్టర్ 17లో చూస్తాం అన్నమాట. మనం చాలా 99 ఏండ్లైనప్పుడు దేవుడు మాట్లాడుచు, అబ్రహాం, నా సన్నిధిని నిందారహితుడిగా ఉన్నావు కాబట్టి నేను నీతో ఒక నిబంధన చేస్తున్నాను అంటున్నాడు. చాలా మంచిది, నిబంధన.
దోషం లేనివాడిగా ఉన్న అబ్రహాం, నిందలేని వాడిగా ఉన్నటువంటి అబ్రాహాంతో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. శాశ్వతమైనటువంటి నిబంధన, తరతరాలకు హిస్టారికల్ నిబంధన చేస్తున్నాడు పిల్లలు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుని ఎదుటను మనుషుల ఎదుటను ఎల్లప్పుడూ మనస్సాక్షికి నిర్దోషమైనది ఉన్నట్లు మనం ఏం చేయాలంటే ఎవ్రీడే లెర్నింగ్ చేయాలి. అభ్యాసం చేసుకోవాలి. క్రైస్తవ జీవితం మనంతటిగా మనగా కాకుండా ప్రభు వాక్యాన్ని బట్టి మనం ప్రభువును ప్రేమించి ఆయన ఆజ్ఞలను కనుక్కున్నప్పుడు మన మనస్సాక్షికి విశేషమైనటువంటి బలం కలుగుతుంది. మన మనస్సాక్షికి విశేషమైన సపోర్ట్ కలుగుతుంది. మోరల్ సపోర్ట్, స్పిరిచువల్ సపోర్ట్, అన్ని సపోర్ట్లు కూడా దేవుడు తన వాక్యం ద్వారా మనకు అందిస్తాడు పిల్లలు. ఆయన ఆనుకున్నటువంటి బిడ్డలు, ఆయన్ని ప్రేమించినటువంటి బిడ్డలు కదా. ఆయన ప్రేమించినటువంటి బిడ్డలకు అన్ని విధాల సమస్తమును మేలు జరుగుటిగా అయినా జరిగించువాడై ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనము మర్చిపోకూడదు పిల్లలు. కాబట్టి ఈ సమయమందు మన మనస్సాక్షి ద్వారా కూడా మనం ధైర్యం కలిగి ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ధైర్యం కలిగి ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా ధైర్యం కలిగి ఉంటాం. మనస్సాక్షి ద్వారా ధైర్యం కలిగి ఉంటాం. మరి ఒక విషయాన్ని మనం గమనించుదాం. చూడండి, అపొస్తలుల కార్యం 28వ అధ్యాయం, అక్కడే చూద్దాం. 28వ అధ్యాయము 15వ వచనాన్ని చూద్దాం. అపొస్తలుల కార్యం 28వ అధ్యాయము 15వ వచనంలో అంటున్నాడు, అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సంతపేట వరకును తిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొన్నట్టుకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. చూడండి, మరొకసారి చదువుతున్నాను. చూడండి, అక్కడ నుండి సహోదరులు మా సంగతి విని అప్పియా సొంతపేట వరకును త్రిసత్రముల వరకును మమ్మల్ని ఎదుర్కొన్నట్టుకు వచ్చిరి. పౌలు వారిని చూచి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనెను. థ్యాంక్స్ గివింగ్ పిల్లరా. ఎస్, మనము దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం వలన ధైర్యం కలుగుతాం, ధైర్యం వస్తుంది. ఆరాధన మంచి ధైర్యాన్ని ఇస్తుంది పిల్లలు. మన జీవితంలో ఒక ఆరాధన దినము, ఒక కృతజ్ఞత దినము ఎంత ధైర్యం కలిగి ఉంటామంటే, ఆరాధన చేసిన రోజు లోకం విడిస్తే మాత్రమే ప్రభువా నీ సన్నిధిలో ఒక చక్కని ఆరాధన చేశానయ్యా, నేను వస్తానయ్యా అని చక్కని ఆహ్వానాన్ని మనం ఇచ్చేవారంగా ఉంటాం కదా. ఆరాధన, కృతజ్ఞత, స్తుతుల ద్వారా ధైర్యము, స్తుతుల ద్వారా ధైర్యం, స్తోత్రముల ద్వారా ధైర్యం. అవును ప్రియులారా, దేవుని స్తుతించుటకు, దేవుని ఆరాధించుటకు అలవాటు పడిన వారు ధైర్యం కలిగిన వారై సాహసవీరులుగా ఉంటారు. ఎంత ధైర్యం లేకపోతే, రాజ్పాల్ గారు ఒక విషయం చెప్పాడు. మెడ్రాస్లోని ఒక సహోదరుడు ఆదివారానికి సిద్ధపడుచున్నప్పుడు ఆరాధనకు పైనుండి ఫస్ట్ స్టేర్లో, సెకండ్ స్టేర్లో నుండి దిగి వచ్చే సమయంలో వారి కుమారుడు, చిన్న కుమారుడు మెట్లు జారి పడిపోయి చనిపోయినప్పుడు ఆ చిన్న కుమారుని అదే రీతిగా బెడ్రూమ్లో ఉంచేసి ముందుగా వీరు వచ్చి ఆరాధన జరిపి ఆ తదుపరి ఆ పిల్లవాడిని భూస్థాపితం చేసినటువంటి కార్యం ఎంత ధైర్యం అండి, ఎంత విశ్వాసం అండి. క్రైస్తవుల్లో ఎంత ఒక మాదిరి అండి అది. ప్రియమైన వాళ్ళు ఎంత నిబ్రం కలిగి ఉన్నాడు తన హృదయంలో. నా దేవుడు ముందు, నా దేవునికి ఆరాధన చేయాలి. నా కుమారుని విషయం కాదు, కుమారుడు చనిపోయాడు, ఇక నేనేం చేయలేను. అయితే నేను చేయవలసింది ఉంది. అదేమనగా ముందుగా నా దేవునికి ఆరాధన చేయాలి నేను. ఎంత మంచి ఆలోచన ప్రియమైన వాళ్ళారు, ఎంత మంచి ఆలోచన. ముందుగా నా దేవునికి స్థానం ఇవ్వాలి, నా దేవుని స్తుతించాలి. బిడ్డ అక్కడ మరణమై ఉన్నాడు. చూడండి ఎంత గొప్ప ఆ సహోదరుని హృదయం నేను ఎల్లప్పుడు కూడా తలుచుకుంటూ ఉంటాను, జ్ఞాపకం చేసుకుంటాను ఆ సహోదరుని. నిజంగా మంచి క్రమంలో నడిచిన విశ్వాస సంబంధమైన కృతజ్ఞతాపూర్వకమైన హృదయం కలిగిన సహోదరుడు. కుమారుడు మరణించినా గాని ఆరాధన అశ్రద్ధ చేయలేనటువంటి సహోదరుడు. కుమారుడు మరణించినా గాని ఆరాధనను వదలనటువంటి సహోదరుడు. ఇది నన్ను ఎంతమంది ఉన్నారండి ఇటువంటి క్రైస్తవులు, ధైర్యం చెడిపోయినటువంటి క్రైస్తవులు.
కాస్త దానికి కూస్తే దానికి భయపడేటువంటి క్రైస్తవులు కదా, దేవునికి భయపడని క్రైస్తవులు, లోకానికి భయపడేటువంటి క్రైస్తవులు ఎక్కువైపోయారు. లోక పద్ధతులకు భయపడే క్రైస్తవులు ఎక్కువైపోయారు, కానీ దేవునికి భయపడేటువంటి క్రైస్తవులు చాలా తక్కువైపోయారు, చాలా తక్కువైపోయారు ప్రియులారా. అసలు ఎవరికి భయపడాలో నేను చెప్తాను రండి అని ఒక మాట చెప్తూ ఉంటాడు లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది, ఎవరికి భయపడాలో ఎవరికి భయపడకూడదు అని. లూకా సువార్త 12వ అధ్యాయము 4వ వచనంలో అంటున్నాడు, నా స్నేహితులైన మీతో నేను చెప్పున్నదేమనగా, దేహమును చంపిన తరువాత మరేమీ చేయనేరను వానికి భయపడకుడి. ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదును. చంపిన తరువాత నరకములో పడద్రోయి శక్తి గల వానికి భయపడుడి, ఆయనకే భయపడడని మీతో చెప్పుచున్నాను. అసలు ఇది మనకు భయం. మనకు గొప్ప ధైర్యం ఏంటంటే నరకంలో చంపేవానికి మనం భయపడుతున్నాం కాబట్టి మనకు ధైర్యం ఉంది చక్కగా. ప్రభా నీ పక్షాన్ని నాకు ధైర్యం ఉందయ్యా. కాబట్టి ప్రియమైన వారులారా, దేహాన్ని చంపే వాళ్ళకి భయపడక్కర్లేదని ఇక్కడ బైబిల్ సెలవిస్తుంది. ఎవరికి భయపడాలి? చంపిన తర్వాత నరకంలో పడద్రోయి శక్తి గల వానికి దేవునికి భయపడాలి. దేవునికి భయపడినప్పుడు మనకు ధైర్యం వస్తుందండి. దేవుల్లో మనకు ధైర్యం వస్తుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన సమస్యను ఎదుర్కోవడంలో దేవుడే మనకు సహాయకుడు. పగల ఎండ దెబ్బను రాత్రి ఎండని దెబ్బను రానిటువంటి దేవుడు. 40 సంవత్సరములు వారు అరణ్యంలో తిరిగినా కానీ వారి యొక్క వస్త్రము పాతగిలలేదు, వారి యొక్క చెప్పులు తెగిపోలేనటువంటిది అంటే ఎంత కాపుదలండి దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చాలా చక్కగా ధైర్యం కలిగి ప్రభు పనిలో మనం ముందుకు సాగవలసిన వారమైనాం, ప్రభు సువార్తలో పాల్గొనవలసిన వారమైనాం, ప్రభు బోధలో చేయవలసిన వారమైనాం. సమస్తమునకు ఆధారభూతుడు ప్రభు అయినటువంటి దేవుడు. కాబట్టి ప్రభువును గురించి మనం ధైర్యం కలిగి ఉండాలి. ప్రభు రక్తం ద్వారా మనం ధైర్యం కలిగి ఉండాలి. మన మనస్సాక్షి ద్వారా ధైర్యం కలిగి ఉండాలి. కృతజ్ఞతాస్తుతుల ద్వారా ధైర్యం కలిగి ఈ లోకంలో చక్కగా ఒక సింహం వల్లే, లైన్ వల్లే మనము ఆ కార్యాన్ని మనం ఏర్పరచుకుంటే మనం దేవుని విషయంలో చక్కని ఒక జీవితాన్ని జీవించి ఈ లోకంలో మనం ఎన్నుకున్న జీవితానికి న్యాయం చేకూర్చేటువంటి జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేద్దాం.